వాషింగ్ మిషన్స్ మనం కొనేటప్పుడు కేజెస్‌లో చెప్తూ ఉంటారు. 6 కేజీ, 7 కేజీ, 8 కేజీ అని. అసలు ఎన్ని కేజెస్ వాషింగ్ మిషన్‌కి ఎంత వెయిట్ ఎయ్యాలి బట్టలనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది టబ్ ఉంది కదా! టబ్బు నిండేంత వరకు ఏసేద్దాము అని చెప్పి కుక్కి ఏసేస్తుంటారు. అట్లా వేస్తే మీ వాషింగ్ మిషన్ త్వరగా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. 6 కేజెస్ అంటే కేజీకి 2 బట్టలేసుకోవచ్చు. 6 కేజీ అంటే 12 బట్టలేసుకోవచ్చు. 7 కేజీ అంటే 14 బట్టలేసుకోవచ్చు. 8 కేజీ అంటే 16 బట్టలేసుకోవచ్చు. కేజీకి 2 బట్టల చొప్పున ఎయ్యాలి. కేజీకి 2 బట్టలంటే అన్ని పెద్దవే ఎయకూడదు, అన్ని చిన్నవే కాదు. కర్చీఫ్ నుంచి జీన్ ప్యాంట్ వరకు, బెడ్ షీట్ వరకు ప్రతీదీ కూడా ఒకటి దాని కింద కౌంట్ చేసుకోవాలి మీరు. కౌంట్ చేసుకొని అన్నీ పెద్దవే ఉన్నట్టయితే కాస్త తగ్గించేసుకోవాలి. ఓన్లీ జీన్స్ ఉన్నట్టయితే తగ్గించేసుకోవాలి. మిక్స్‌డ్‌గా ఉన్నట్టయితే మాత్రం మీరు కేజీకి 2 చొప్పున 6 కేజీ అయితే 12, 7 కేజీ అయితే 14, 8 కేజీ అయితే 16 ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మీ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ త్వరగా ప్రాబ్లమ్ రాదు. వెయిట్ ఎక్కువ పడడం వల్ల త్వరగా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. వెయిట్ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాషింగ్ మిషన్‌లో మీకు బేరింగ్ కేసులు గాని, లేకపోతే మెకానిజం కిట్లు గాని, షాక్ అబ్జార్బర్లు గాని, ఇలాంటి ఏ పార్ట్ అయినా సరే పీసీబీలు గాని, ఇన్‌లెట్ వాల్వ్స్ గాని ప్రతీదీ కూడా డోర్ లాకులు గాని ఏదైనా పోయింది అంటే ఖచ్చితంగా దానికి ఈ ఓవర్‌లోడ్‌కి ముడిపడి ఉంటుంది. మీ వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. ప్రాబ్లమ్స్ రాకుండానే ముందుగా అరికట్టాలంటే మీరు తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే వెయిట్ అన్నది తక్కువేయాలి. తక్కువేస్తే మీకు 100% మీ వాషింగ్ మిషన్‌ని మీరు త్వరగా ప్రాబ్లమ్ రాకుండా మీరు కేర్ తీసుకుంటున్నట్టు లెక్క.